హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేద్దాం అండ్ ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది మార్నింగ్ సెషన్ పాజిటివ్ టెరిటరీలోనే ట్రేడ్ అయ్యింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక షార్ప్ సెల్ ఆఫ్ చూస్తున్నాం. సో డే హై నుంచి చూసుకుంటే క్లోజ్ టు 2% దాకా మెయిన్ ఇండిసెస్ ఫాల్ అవడం చూసాం. క్లోజింగ్ సమయానికి వచ్చేసరికి మాత్రం ఒక మార్జినల్ లాసెస్తో క్లోజ్ అవడం చూసాం. సో ఫిఫ్త్ స్ట్రైట్ సెషన్ ఆఫ్ లాసెస్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రధాన ఇండిసెస్ అయిన నిఫ్టీ 0.2% నష్టపోయి 11,132 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 0.2% నష్టపోయి 37,668 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవడం చూసాం. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే ఒక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూపించాయని చెప్పుకోవచ్చు. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3% నష్టపోయింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.01% లాభపడి మార్జినల్ గెయిన్స్తో క్లోజ్ అవడం చూసాం. సో ఒక మిక్స్డ్ పర్ఫార్మెన్స్ కంపేర్డ్ టు బెంచ్ మార్క్స్ అని క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఒక ఏ ఇండిసెస్ స్ట్రాంగ్గా అవుట్ పర్ఫామ్ చేసాయి, ఏ ఇండిసెస్ అండర్ పర్ఫామ్ చేసాయి అనే విషయం చూద్దాం. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 0.8% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా ఉంది. ఫాలోడ్ బై నిఫ్టీ బ్యాంక్స్ 0.2% అండ్ కన్జ్యూమర్స్ 0.03%. ఇక ప్రధానంగా నష్టపోయిన ఇండిసెస్ విషయానికి వస్తే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.6% నష్టపోయి టాప్ లూజర్గా నిలవడం జరిగింది. ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 1.5%, ఇన్ఫ్రా ఇండెక్స్ 1.2% అండ్ మెటల్స్ 0.4%. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ 1.9% లాభపడి బిగ్గెస్ట్ గెయినర్గా నిలవడం చూస్తున్నాం. ఫాలోడ్ బై గెయిల్ 1.8%, హిందుస్థాన్ యూనిలీవర్ 1.3%, కోల్ ఇండియా 1.3%. అండ్ ప్రధానంగా నష్టపోయిన ఇండివిజువల్ షేర్స్ విషయానికి వస్తే భారతీ ఎయిర్టెల్ 8% దాకా నష్టపోయి బిగ్గెస్ట్ లూజర్గా ఉంది. ఫాలోడ్ బై భారతీ ఇన్ఫ్రాటెల్ 7.5% దాకా నష్టపోయింది. ఫాలోడ్ బై టాటా స్టీల్ 3.4% అండ్ ఎన్టీపీసీ 2.96% దాకా నష్టపోయాయి. సో ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ డిస్కస్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాట్లాడుకోవాల్సింది రూట్ మొబైల్ స్టాక్ గురించి. రూట్ మొబైల్ ఐపీఓ తర్వాత ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా 134% గెయిన్ అవడం చూస్తున్నాం. అండ్ లిస్టింగ్లోనే మనకి ఇది 105% ప్రీమియంతో లిస్ట్ అయిందని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయిన గోల్డ్మెన్ సాక్స్ అండ్ కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ క్లోజ్ టు 210 crores దాకా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. క్లౌడ్ కమ్యూనికేషన్స్లో ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. అండ్ కోవిడ్ టైమ్స్లో కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. యూనిక్ బిజినెస్ మోడల్ వల్ల ఈ స్టాక్ ఇంత స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా రిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వార్తల నేపథ్యంలో మనం ఈ స్టాక్లో స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం జిఎంఎం ఫాడ్లర్ గురించి మాట్లాడుకోవాలి. జిఎంఎం ఫాడ్లర్ సెకండ్ స్ట్రైట్ డే 10% లోవర్ సర్క్యూట్లో ఫ్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే దీని గురించి నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ 17.59% వాటాని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు ఫిక్స్ చేసిన ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో మండే క్లోజింగ్ ప్రైస్ 5,241 రూపీస్ నుంచి 33% డిస్కౌంట్లో ఈ ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేశారు ఓఎఫ్ఎస్ కోసం. సో ఆ ఫ్లోర్ ప్రైస్ 3,500 రూపీస్గా డిటర్మైన్ చేశారు. అండ్ దానివల్ల 2 స్ట్రైట్ సెషన్స్లో మనం హ్యూజ్ సెల్ ఆఫ్ చూసాం. క్లోజ్ టు 20% 2 సెషన్స్లో నష్టపోవడం చూస్తున్నాం. అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఈ రోజుతో ఎండ్ అవడం కూడా చూసాం. అండ్ గోయింగ్ అహెడ్ కొంచెం నెగిటివ్ మొమెంటం అయితే ఉంది. ఒకసారి ఈ స్టాక్ రిబౌండ్ అవ్వడం మొదలెడితే అప్పుడే ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవడం అయితే సజెస్టెడ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మేజర్ న్యూస్ విషయానికి వస్తే మనం టాటా సన్స్ అండ్ షాపూర్ పలంజీ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. షాపూర్జీ పలంజీ గ్రూప్ ఫేమస్గా మనకి ఎస్పీ గ్రూప్ అని పిలుస్తూ ఉంటాం. ఈ గ్రూప్ టాటా సన్స్తో పాటు గత 70 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి వ్యాపారం చేస్తూ వస్తుంది. అండ్ టాటా సన్స్లో అప్రాక్సిమేట్గా వీళ్ళకి 18% దాకా వాటాని కలిగి ఉంది. మైనారిటీ షేర్ హోల్డర్స్లో వీళ్ళే బిగ్గెస్ట్ షేర్ హోల్డర్స్. నిన్న ఎస్పీ గ్రూప్ టాటా సన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాం అని చెప్పి అనూహ్యంగా ప్రకటించడం అయితే చూస్తున్నాం. అయితే దీని గురించి చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే మనం చూస్తున్నాం రతన్ టాటా గారి తర్వాత టాటా సన్స్ యొక్క చైర్మన్గా సైరస్ మిస్త్రీ గారు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2016 అక్టోబర్లో సైరస్ మిస్త్రీ గారిని టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పించడం జరిగింది. అప్పటి నుంచి సైరస్ మిస్త్రీ గారు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే నిన్న అనూహ్యంగా టాటా సన్స్లో తమకున్న వాటాని అమ్ముకొని బయటపడతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో మనకి షాపూర్జీ పలంజీ గ్రూప్కి చెందిన స్టెర్లింగ్ సోలార్ అండ్ ఫోర్బ్స్ కంపెనీస్ స్ట్రాంగెస్ట్ గెయిన్స్ రికార్డ్ అవ్వడం చూస్తున్నాం. ఎందుకంటే ఈ వాటా అమ్మకం ద్వారా
ఎస్పీ గ్రూప్కి అప్రాక్సిమేట్గా 1.5 lakh crores వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే ప్రిసీడింగ్స్లో స్టెర్లింగ్ సోలార్ యొక్క డెట్ ఏదైతే ఉందో క్లోజ్ టు 1000 crores ఆ డెట్ని క్లియర్ చేస్తారు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందువల్ల మనకి స్టెర్లింగ్ సోలార్లో ఈరోజు స్ట్రాంగెస్ట్ గెయిన్స్ రికార్డ్ అవ్వడం చూస్తున్నాం. అలాగే ఫోర్బ్స్ అండ్ కంపెనీ కూడా ఈరోజు బీఎస్సీలో 5% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాం. అయితే టాటా గ్రూప్ పరిస్థితి ఏంటంటే టాటా మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూపించే అన్ని కంపెనీస్ టాటా కెమికల్, టాటా పవర్ ఈ 2 స్టాక్స్ మినహా మిగిలిన అన్ని కౌంటర్స్లో కూడా సెల్ ఆఫ్ చూసాం. అండ్ మేజర్గా టాటా స్టీల్ 3.4% నష్టపోయింది అండ్ టాటా ఎలక్సీ 2.4% దాకా నష్టపోవడం చూస్తున్నాం. సో నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం హెగ్జావేర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. హెగ్జావేర్ టెక్నాలజీస్ గురించి లాస్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. హెగ్జావేర్ టెక్నాలజీస్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా ఒక కంపెనీ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వాలంటే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ దగ్గర 90% పైన షేర్స్ కలిగి ఉండాలి. సో దానికోసం వీళ్ళు రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ని ఎక్వైర్ చేయబోతున్నారు అని చెప్పి లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అయిన బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా దగ్గర క్లోజ్ టు 60% వాటా కలిగి ఉన్నారు. 30% పబ్లిక్ దగ్గర నుంచి ఎక్వైర్ చేద్దామని చెప్పి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఎవరైతే రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో బిడ్ చేశారో 475 రూపీస్ కంటే ఎవరైతే తక్కువ బిడ్ చేశారో వాళ్ళ అందరికీ కూడా సెప్టెంబర్ 30న 475 రూపీస్ పే చేసి 30% వాటాని బైబ్యాక్ చేయబోతున్నారు. సో ఈ ప్రాసెస్ ద్వారా హెగ్జావేర్ ప్రమోటర్స్ దగ్గర 90% షేర్ హోల్డింగ్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ కంపెనీ డీలిస్ట్ అవ్వడానికి మార్గం సుగమం కాబోతుంది. సో ఈ వార్తల నేపథ్యంలో మనం హెగ్జావేర్ టెక్నాలజీలో ఈరోజు స్ట్రాంగెస్ట్ మూమెంట్ చూసాం అండ్ క్లోజ్ టు 2% దాకా గెయిన్ అయ్యి రికార్డ్ హైస్ని కూడా టచ్ చేయడం చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫోసిస్ ఈరోజు రికార్డ్ హైస్ని టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. 52 వీక్ హై 1037 లెవెల్స్ని టచ్ చేసింది అండ్ మార్కెట్ క్యాప్ పరంగా చూసుకుంటే 4.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ను కూడా టచ్ చేయడం చూసాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇంత కోవిడ్ పాండమిక్ ఇంపాక్ట్లో కూడా ఐటీ రంగం పెద్దగా ఇంపాక్ట్ కాలేదు. మోస్ట్ ఆఫ్ దేర్ బిజినెస్ యాజ్ యూజువల్లా అనిపిస్తుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో మనం హెచ్సిఎల్ టెక్నాలజీస్ మిడ్ టర్మ్ బిజినెస్ అప్డేట్ ఇవ్వడం చూసాం. అండ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే Q2లో రెవెన్యూ గైడెన్స్ ఇచ్చారో Q2కి రెవెన్యూ గైడెన్స్ ఇచ్చారో దాన్ని బీట్ చేస్తూ రిజల్ట్స్ ఉండబోతున్నాయని చెప్పి ఇండికేట్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా మనం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్లో రన్ అవ్వడం చూస్తున్నాం. ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా ఒక స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు అయితే మోర్ దాన్ 1.5% గెయిన్ అవ్వడం చూస్తున్నాం ఇంట్రాడేలో అండ్ క్లోజింగ్ సమయానికి 1020 లెవెల్స్ దగ్గర ఇన్ఫోసిస్ క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం టెలికమ్యూనికేషన్ షేర్స్ గురించి మాట్లాడుకోవాలి. టెలికమ్యూనికేషన్ షేర్స్ అయిన భారతీ ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా ఈ 2 కూడా ఈరోజు స్ట్రాంగెస్ట్ సెల్ ఆఫ్ గురవడానికి చూసాం. భారతీ ఎయిర్టెల్ అయితే మోర్ దాన్ 8% ఫాలో అయింది అండ్ ఐడియా మోర్ దాన్ 10% ఫాలో అవడం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే రిలయన్స్ జియో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ని ప్రకటించడం జరిగింది. సో ఇదివరకు కూడా మనం చూస్తున్నాం రిలయన్స్ జియో ఎప్పుడైతే ప్రైస్ వార్కి తెరలేపుతుందో అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెలికామ్ మేజర్ స్టాక్స్ అయిన భారతీ ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా ఈ 2 స్టాక్స్ కూడా టంబుల్ అవ్వడం గమనిస్తున్నాం. సో ఈసారి కూడా అలానే జరిగిందని చెప్పుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియా వీళ్ళ న్యూ ప్రైసింగ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అండ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ అంశంగా మారనుంది. సో ఈ ప్రైస్ వార్ ఎప్పుడైతే కనిపిస్తుందో మనకి డెఫినెట్గా లిస్ట్ అయిన స్టాక్స్లో ఒక ప్రైస్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది అండ్ దానివల్ల ఈరోజు ఈ 2 కౌంటర్స్లో కూడా హెవీ సెల్ ఆఫ్ చూసాం. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి మనం. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఈరోజు ఇంట్రాడేలో మోర్ దాన్ 7% దాకా సర్జ్ అవ్వడం చూస్తున్నాం. క్లోజింగ్ సమయానికి 2% దాకా గెయిన్ అయ్యి 213 రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే 4000 crores నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసి ఎక్వైర్ చేయడానికి బోర్డు ఏదైతే ఒక ప్యానెల్ని నియమించిందో ఆ ప్యానెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్లో కంపెనీ 4000 crores ఒక ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఎక్వైర్ చేయబోతుంది అండ్ ఈ వార్తల నేపథ్యంలో ఈ కౌంటర్లో హెవీ బయింగ్ చూసాం. అండ్ గోయింగ్ అహెడ్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఫర్దర్గా కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ఐపీఓస్ గురించి మాట్లాడుకుందాం. మనం కెమ్కాన్ అండ్ క్యామ్స్ ఈ 2 ఐపీఓస్ గురించి ట్రాక్ చేస్తున్నాం అండ్ ఈరోజు లాస్ట్ డే ఆఫ్ సబ్స్క్రిప్షన్ మండే నుంచి ఈ 2 ఐపీఓస్ కూడా ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. సో కెమ్కాన్ అండ్ క్యామ్స్ 2 కూడా హ్యూజ్ సబ్స్క్రిప్షన్తో క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. థర్డ్ డే క్లోజింగ్ సమయానికి ఆర్ అట్లీస్ట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకున్నంత వరకు అయితే కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ మోర్ దాన్ 148 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందని చెప్పుకోవచ్చు. వెరీ హ్యూజ్ సబ్స్క్రిప్షన్ ఇన్ టోటల్. అండ్ రీటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 40 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 450 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 113 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అయితే స్టేబుల్గా కనిపిస్తున్నాయి 250 to 280 రూపీస్ ఫర్ కెమ్కాన్ ఐపీఓ. ఇక క్యామ్స్ ఐపీఓకి వస్తే క్యామ్స్ ఐపీఓ కూడా
మోర్ దెన్ 47 టైమ్స్ సబ్స్క్రైబ్ జరిగిందని చెప్పుకోవచ్చు. రీటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 5.3 టైమ్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 112 టైమ్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 73 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ లాస్ట్ మినిట్ బయింగ్ అయితే హ్యూజ్గా కనిపిస్తుంది అండ్ బిడ్స్ కూడా హ్యూజ్గా వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అండ్ దీనికి గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి, 270 to 300 రూపీస్. సో వెరీ పాజిటివ్ నోట్లో ఈ రెండు ఐపీఓస్ క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ సెప్టెంబర్ 28 కల్లా అలాట్మెంట్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ బ్రోకింగ్ ఫర్మ్స్. అండ్ అక్టోబర్ 1న ఈ రెండు కంపెనీలు సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాట్ టు ఎక్స్పెక్ట్ టుమారో? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 5 సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ తర్వాత ఫర్దర్గా ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు కొంచెం అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ గురించి మనం నిన్న క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. 11,110 అండ్ 11,030 ఈ ప్రైస్ జోన్లో సపోర్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయినప్పటికీ కూడా 11,030 లెవెల్స్ నుంచి రిబౌండ్ అయ్యి 11,110 లెవెల్స్ పైనే క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇది ఒక టెక్నికల్లీ చూస్తే ఇది ఒక హ్యామర్ ప్యాటర్న్లా కనిపిస్తుంది. ఆఫ్టర్ షార్ప్ సెల్ ఆఫ్ హ్యామర్ ప్యాటర్న్ కింద నుంచి అయితే బయింగ్ ప్రెషర్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో రేపు కూడా కొంచెం పాజిటివ్ మొమెంటం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ మాక్సిమం రిబౌండ్ అయితే 11,250, 11,300 లెవెల్స్ వరకు కూడా రిబౌండ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అండ్ ఆన్ ద లోవర్ సైడ్ అయితే ఇమీడియట్గా 11,030, 11,110 ఈ ప్రైస్ జోన్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా ఉంటుంది రేపు కూడా అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆన్ ద హైయర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 11,250 లెవెల్స్, దాన్ని కూడా బ్రేక్ చేస్తే 11,350 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మాట్లాడుకున్నాం మనం. 21,000 అనేది వెరీ మేజర్ సపోర్ట్ అని చెప్పి అండ్ 21,000 లెవెల్స్ బిలో క్లోజ్ అయితేనే ఫర్దర్గా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టువర్డ్స్ 20,000 లెవెల్స్ వరకు అని చెప్పుకున్నాం. అయితే ఈరోజు మళ్ళీ 21,300 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవుతుంది. అండ్ టెక్నికల్గా ఇది కూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక హ్యామర్ ఫార్మేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ షార్ప్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. డైలీ చార్ట్స్లో ఒక హ్యామర్ ఫార్మేషన్ తర్వాత రేపు అప్సైడ్ మొమెంటం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆన్ ద హైయర్ సైడ్ ఇమీడియట్గా అయితే 21,300 లెవెల్స్ పైన అట్లీస్ట్ 1 or 2 అవర్స్ ట్రేడ్ అయితే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ 21,800, 21,900 లెవెల్స్ వరకు కూడా రిబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్ ద లోవర్ సైడ్ 21,000 లెవెల్స్ అనేది మేజర్ సపోర్ట్గా ఇప్పటికి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ 21,000 లెవెల్స్ బిలో క్లోజ్ అయితేనే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా సెల్ ఆఫ్ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ ఆర్ స్టాక్స్ ఇన్ న్యూస్. ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.